హాయ్ ఫ్రెండ్స్, ఎన్ఎల్జీ డిఎస్సి అకాడమీకి స్వాగతం. ఈరోజు మనం థర్డ్ క్లాస్ తెలుగు సబ్జెక్ట్లోని ఫోర్త్ లెసన్ మన పండుగలు గురించి మనం ఈరోజు డిస్కషన్ చేసుకుందాం. అయితే ఈ పండుగలకు సంబంధించి ఈ లెసన్కి సంబంధించి మొత్తం నేను చదివి నా సొంతంగా నేను నోట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. అయితే ఇందులో ప్రక్రియ ఏంటిదంటే సంభాషణకు సంబంధించిన ప్రక్రియ. ఇతివృత్తం ఏంటిదంటే సంస్కృతి. అయితే ప్రక్రియ సంభాషణ అని ఎందుకు పెట్టారు అంటే ఇది ఎట్లా ఉంది అంటే చూడండి, ఒక్క నిమిషం. పిల్లలకు దసరా సెలవులు ఇచ్చారు, బడి అంతా కోలాహలంగా ఉంది. ఇంతలో కవిత టీచర్ అక్కడికి వచ్చింది. స్కూల్లో అనౌన్స్ చేశారు దసరా సెలవులని. అంతలోనే టీచర్ పేరేంటి, కవిత టీచర్ వచ్చింది. పిల్లలకు టీచర్కి మధ్య జరిగే సంభాషణ. అందుకోసమే ఇక్కడ మన పండుగలు ప్రక్రియ ఏంటిది, సంభాషణ. ఎవరెవరికి మధ్యలో, పిల్లలకు టీచర్కి మధ్య జరిగే సంభాషణ. టీచర్ పేరేంది, కవిత టీచర్. ఇతివృత్తం ఏంది, సంస్కృతి. ఏం చెప్తుంది, మన సంస్కృతి సందర్భం. మన పండుగలు అంటే ఏంది, ఆ పండుగల్లో ఏ విధంగా మనం ఉండాలి, కొత్త బట్టలు ధరించాలి, ఏమేమి చేయాలి, మన సంస్కృతి నేర్పుతుంది. కాబట్టి ఇది ఇతివృత్తం సంస్కృతికి సంబంధించింది. దసరా హాలిడేస్లో కవిత టీచర్ పేరేంది అడిగితే మన కవిత అందుకని ఇక్కడ మెన్షన్ చేశాను. అయితే ఇందులో మనం మొదటగా ఉగాది పండుగ గురించి తెలుసుకుందాం. ఉగాది పండుగ ఏ రోజు వస్తుందంటే చైత్ర మాసం మొదటి తిథి పాడ్యమి రోజు వస్తుంది. దీనిని తెలుగులో నూతన సంవత్సరంగా మనం జరుపుకోవడం జరుగుతుంది. ఉగాది రోజు ఏం చేస్తాం, 6 రుచులు, షడ్ రుచులతోని పచ్చళ్ళు చేస్తాము. మీకు గుర్తుండాలని, 6 రుచులు, 6 అంటే షట్ రుచులు. ఉగాది తర్వాత 9 రోజులకు వచ్చే పండుగని శ్రీరామ నవమి అంటాము. ఇది చైత్ర మాసంలోని శుద్ధ నవమి. ఒకే నెలలో వచ్చే 2 పండుగలు ఏంటంటే చైత్రమాసంలోని మొదటి తిథ్య పాడ్యమి రోజు ఉగాది, అదే చైత్ర మాసంలోని శుద్ధ నవమి రోజు వచ్చేది శ్రీరామ నవమి. ఈ శ్రీరామ నవమి రోజు శ్రీరాముని జన్మించిన రోజు. ఇక్కడ అందుకని నేను మనకు అర్థం కావడం కోసం ఇట్లా మధ్యలో కొన్ని ఇంగ్లీష్ వర్డ్ యూజ్ చేస్తే మనకు బ్రెయిన్లో ఏం చేసి తొందరగా గుర్తుండిపోతుంది. అందుకోసమని నేను బర్త్డే అని రాశాను. శ్రీరాముని జన్మించిన రోజు ఏది, శ్రీరామనవమి. అందుకనే సాంప్రదాయంగా మనం ఏం చేస్తున్నాం, సీతారాముల కళ్యాణం జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దీని తర్వాత నెక్స్ట్ ఏంది, దసరా పండుగ. దసరా పండుగ ఏ నెలలో వస్తుందంటే అశ్వాయుజ మాసం శుద్ధ దశమి. ఏ మాసం, అశ్వాయుజ మాసం శుద్ధ దశమి. దీనికి జరుపుకోవడానికి కారణాలు 2 ఇచ్చారు ఇక్కడ మన బుక్లో. ఒకటి ఏంటిది, రాముడు రావణాసుని చంపాడు. రెండవది, మహాభారతంలోని పాండవులు జమ్మి చెట్టు మీద దాచిన ఆయుధాలను తీసుకున్నారు ఈరోజు. సో ఈ 2 ఉదాహరణ కారణంగా ఈరోజు మనం విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. ఈ విజయదశమి రోజు మనం పాలపిట్టను చూస్తాము. అదేవిధంగా జమ్మి చెట్టును పూజిస్తాము. అదేవిధంగా దసరా రోజునే తెలంగాణలో మనం బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అశ్వాయుజ మాసంలో మరో పండుగ ఏంటిది, దసరా జరిపిన 20 రోజుల తర్వాత దీపావళి జరుపుకుంటాము. అశ్వాయుజ మాసం బహుళ అమావాస్య. అశ్వాయుజ మాసంలో 2 పండుగలు, ఒకటి దసరా శుద్ధ దశమి రోజు, అశ్వాయుజ మాసం బహుళ అమావాస్య రోజు దీపావళి. నరకాసుర వధ కారణంగా ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది, దీపావళి. ఈ దీపావళి రోజు ఏం చేస్తాం, లక్ష్మీని పూజిస్తాము, లక్ష్మీదేవతను పూజిస్తాము. అదేవిధంగా టపాకులు కాలుస్తాము. నెక్స్ట్ వినాయక చవితి. వినాయక చవితి భద్రపద మాసంలో వస్తుంది. భద్రపద మాసం చవితి తిథి శుక్లపక్ష చతుర్థి రోజు వస్తుంది. అదేవిధంగా బొడ్డమ్మ భద్రపద మాసం బహుళ అమావాస్యకు 1 రోజు ముందు, 1 డే బిఫోర్ అని రాశాను అందుకోసమని. అదేవిధంగా తీజ్ పండుగ. తీజ్ పండుగలో ఏం చేస్తారు,
లంబాడి పిల్లలు ఏం చేస్తారు, శీతలా భవానిని పూజిస్తారు. ఈ 3 వినాయక చవితి, బొడ్డెమ్మ, తీజ్ ఈ 3 పండుగలు కూడా నిమజ్జనం జరుగుతుంది. వినాయకుని నిమజ్జనం చేస్తారు. బొడ్డెమ్మలో బొడ్డమ్మను ఆ రోజు కూడా నిమజ్జనం చేస్తారు. మట్టితో చేసే ఉంటుంది కదా, దానికి మనం నిమజ్జనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా తీజ్ పండుగలు కూడా మనం ఒక బుట్ట చేస్తారు. ఆ బుట్టను మట్టిని వేసి అందులో గోధుమ మొలకల్ని వేసి ఆ తర్వాత ఆ బుట్టని ఏం చేస్తారు, నిమజ్జనం చేస్తారు. అదేవిధంగా సంక్రాంతి పండుగ సూర్యుడు మకర రాశికి ప్రవేశించిన రోజు మన సంక్రాంతి జరుపుకుంటాము. సంక్రాంతి ఎప్పుడు జరుపుకుంటాం? సూర్యుడు మకర రాశి ప్రవేశించిన రోజును మనం సంక్రాంతి జరుపుకుంటాం. శివరాత్రిని శివలింగోద్భవం జరిగిన రోజు. మనకు ఒకే నెలలో రెండు పండుగలు వచ్చిన 3 నెలలు ఉన్నాయి. అవి ఏంటిది అంటే, ఒకటి మనకి ఇక్కడ చూడండి, ఒకటేంది ఉగాది, శ్రీరామనవమి. ఈ 2 చైత్ర మాసంలో వస్తాయి. ఒకటేమో మొదటి తిథి పాడ్యమి, రెండోదేమో శుద్ధ దశమి. రెండోది దసరా, దీపావళి ఒకే నెలలో వస్తాయి. అది అశ్వయుజ మాసంలోని శుద్ధ దశమి, అశ్వయుజ మాసంలోని బహుళ అమావాస్య దీపావళి. దసరా, దీపావళి ఒకే నెలలో వస్తాయి. అదేవిధంగా వినాయక చవితి, బొడ్డెమ్మ భద్రపద మాసం, ఇది కూడా భద్రపద మాసం. అదేమో చవితి తిథి శుక్లపక్ష చతుర్థి, ఇది బహుళ అమావాస్య. నిమజ్జనం చేసే 3 పండుగలు ఏంటి అని అడగొచ్చు మనకు. ఏంటి? వినాయక చవితి, బొడ్డెమ్మ, తీజ్. దీంతోపాటు రమజాన్ అనేది ఇస్లాం క్యాలెండర్ ప్రకారం ఇది ఒక నెల పేరు. రంజాన్ ఏంది? ఒక నెల పేరు. ఈ రోజున దివ్య ఖురాన్ ఆవిర్భవించింది. రంజాన్ నెలలోనే దివ్య ఖురాన్ ఆవిర్భవించింది. అందుకోసమని ఆ ఒక నెల మొత్తం మనం ఉపవాసం ఉండడం జరుగుతుంది. ఈ నెల చివరన ఈదుల్ ఫితర్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాము. అదేవిధంగా బక్రీద్, మొహరం ఈ 2 పండుగలు ఉన్నాయి కదా, ఈ 2 పండుగలు త్యాగానికి ప్రతీక. దేనికి? బక్రీద్, మొహరం 2 త్యాగానికి ప్రతీక. అదేవిధంగా క్రిస్మస్ డిసెంబర్ 25వ తారీఖున ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఎందుకు అంటే యేసు ప్రభు జన్మించిన రోజు. యేసు బార్న్ అని రాసిన, అందుకోసం యేసు జన్మించిన రోజు. ఆ రోజున ఆకాశంలో ఒక నక్షత్రం మెరిసింది. అందుకోసమని ఆ నక్షత్రాన్ని అనుసరించి ముగ్గురు ఏం చేస్తారు? ఆ నక్షత్రాన్ని అనుసరిస్తారు. అప్పుడు ఆ ముగ్గురికి బాలయేసు కనిపించాడట. అందుకోసమని క్రిస్మస్ మనం జరుపుకుంటాము డిసెంబర్ 25న. ఎందుకోసం? ఆ రోజు యేసు జన్మించిన రోజు. ఆకాశంలో ఒక నక్షత్రం మెరిసింది. ఆ నక్షత్రాన్ని అనుసరించి ముగ్గురు అనుసరిస్తారు. ఆ ముగ్గురికి బాలయేసు కనిపిస్తాడు. అదేవిధంగా మనం ఇంతకుముందు అక్కడ నేర్చుకున్నాం కదా తీజ్ పండుగ గురించి. ఇప్పుడు మనం దాని గురించి క్షుణ్ణంగా వివరించుదాం. తీజ్ పండుగ ఏంటిదంటే లంబాడి కన్నపిల్లలు జరుపుకునే పండుగ. లంబాడి ఆడపిల్లలు, కన్నెపిల్లలు ఉంటారు కదా, వయసుకొచ్చిన పిల్లలు, వాళ్ళు జరుపుకునే పండుగ. ఈ తీజ్ పండుగ రోజు శీతలా భవాని అనే లంబాడి దేవతను పూజిస్తారు. శీతలా భవాని అనే లంబాడి దేవతను పూజిస్తారు. అయితే ఈ పండుగ రోజు దూసెర తీగలతో ఏం చేస్తారు? బుట్ట తయారు చేస్తారు. ఆడపిల్లలు ఏం చేస్తారు? కన్నెపిల్లలు దూసెర తీగలతో బుట్ట తయారు చేసి ఆ తండా నాయకుడి దగ్గర పోయి ఆ తండా నాయకుడి చేత పుట్టమను పోయిస్తారు. అందులో ఒక పుట్టమని ఏం చేస్తారు? నాయకుడి చేత ఆ బుట్టలో పోయించుకుంటారు. అందులో గోధుమలను నానబెడతారు. ఆ పుట్టమన్ను బుట్టలో ఏం చేస్తారంటే గోధుమలు నానబెడతారు. ఆ నానబెట్టిన గోధుమల 9 రోజుల తర్వాత మొలకెత్తి నారు అవుతుంది. 9 రోజుల తర్వాత ఏమవుతుంది? 9 డేస్. 9 రోజులు అంటే 9 డేస్ ఏమవుతుంది? మొలకెత్తి నారు అవుతుంది. ఈ నారుని ఏం చేస్తారు?
ఆ కన్నె పిల్లలు తమ అన్నదమ్ములకు ఇస్తారు. ఇచ్చి ఆ బుట్టెను ఏం చేస్తారు? నిమజ్జనం చేస్తారు. ఏం చేస్తారు? దూసర తీగలో చేసిన బుట్టెను నిమజ్జనం చేస్తారు. వినాయక చవితి నిమజ్జనం అనేది జరుగుతుంది. తీజ్ పండుగ రోజు బుట్ట నిమజ్జనం జరుగుతుంది. అదేవిధంగా బొ బొడ్డెమ్మ బొడ్డెమ్మ కూడా తీజ్ పండుగకు ఆ విధంగానే ఉంటుంది. బొడ్డెమ్మ, తీజ్ పండుగ 2 దాదాపుగా సేమ్‌గా ఉంటాయి. మనకు ఎగ్జామినర్ అడగొచ్చు. ఒకే విధంగా ఉండే 2 పండుగలు ఏంటివి? అంటే తీజ్ మరియు బొడ్డెమ్మ. బొడ్డెమ్మ పండుగలు ఏంటిది? కన్నె పిల్లలు, బాలికలు పెళ్లి మ్యారేజ్ అని రాశాను చూడండి మీకు అర్థం కావడం కోసం. కన్నె పిల్లలు ఏం చేస్తారు? పెళ్లి ఘనంగా మరియు మంచిగా సంతోషంగా జరగాలని ఏం చేస్తారు వాళ్ళు? భద్రపద మాసం బహుళ అమావాస్య ఒక రోజు ముందు ఏం చేస్తారు? ఈ బొడ్డెమ్మ పండుగను జరుపుకుంటారు. 9 రోజులు ఆడి పాడి ఏం చేస్తారు? నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఏ విధంగా? పుట్టమన్నుతో గద్దె చేస్తారు. ఏం చేస్తారు ఈ బొడ్డెమ్మ రోజు? పుట్టమన్నతో గద్దె చేసి అక్కడ ముగ్గులు పెట్టి వెంపలి చెట్టు పెడతారు. అక్కడనే ఏం చేస్తారు? మళ్ళీ గౌరమ్మను పూలతో అలంకరిస్తారు. బొడ్డెమ్మ దగ్గర ఏం చేస్తారు? కన్నె పిల్లలు తన మ్యారేజ్ ఘనంగా సంతోషంగా జరగాలని భద్రపద మాసం బహుళ అమావాస్యకు ఒక రోజు ముందల 9 రోజులు ఆడి పాడి ఏం చేస్తారు? నిమజ్జనం చేయడం జరుగుతుంది. పుట్టమన్నుతో గద్దె చేసి అక్కడ ముగ్గులు పెట్టి వెంపలి చెట్టు పెడతారు. అక్కడనే గౌరమ్మను పూలతో సెలబ్రేట్ చేస్తారు. అర్థమైందా ఫ్రెండ్స్? సో మనకు ఇక్కడ మన పండుగల గురించి మనం ఇప్పుడు నేర్చుకోవడం జరిగింది. సరేనా? ఇక్కడ ఈ పాఠం వెనకాల మనకు వ్యాకరణం ఇక్కడ మన బుక్స్‌లో అంతగా ఏమి ఇవ్వలేదు. సో ఇక్కడ లాస్ట్‌కి మనకు ఒక సూక్తి ఇవ్వడం జరిగింది. ఆ సూక్తి చెప్పారు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి గురించి ఏం చెప్పారంటే జనం సంఘటితమయ్యే కార్యమే మంచి కార్యం. జనం సంఘటితం అంటే జనమందరూ కలిసి చేసే పనిని మంచి పని అన్నారు. సామూహిక కార్యం వల్ల మనలో ఐక్యత ఏర్పడుతుంది అన్నారు. సామూహికత అంటే అందరూ కలిసి ఏదైనా పని చేస్తే అందులో మనలో ఐక్యత, మనం కలిసిమెలిసి ఉంటాము. సో అందుకనే అంబేద్కర్ గారు చాలా మంచి విషయం చెప్పారు. ఇది మనకు ఈజీగా అర్థమవుతుంది. ఏమని? జన సంఘటితమే కార్యమే మంచి కార్యం. సామూహిక కార్యం వల్ల మనలో ఐక్యత ఏర్పడుతుంది. ఈ ఐక్యత గురించి మంచి విషయాల గురించి చెప్పాడు కాబట్టి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు. రాజ్యాంగం అంటే ఏంది? ప్రజల పాలన అంటే ఐక్యత గురించి, సామూహిక కార్యాల గురించి. అంతేనా ఫ్రెండ్స్? సో మనము ఈ సూక్తి మనకు ఈజీగా అర్థమవుతుంది. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు మీకు కావాలనుకుంటే ఈ ఎన్ఎల్జీ డిఎస్సి అకాడమీ ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. మీకు ఎలాంటి డౌట్ అయినా నేను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ప్రిపేర్ చేసిన నోట్స్ చదువుకుంటే చాలు. ఎందుకంటే మన టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లైన్ టు లైన్ చదివి ఒక్క పాయింట్ మిస్ కాకుండా నేను క్లియర్గా మీకు నోట్స్ ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. షార్ట్కట్ మెథడ్లు. అదేవిధంగా మీకు అర్థమయ్యే రీతిలో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మనం క్వశ్చన్ చదివితే 4 ఆన్సర్ సేమ్ ఉంటాయి. అందులో మనం ఏం చేస్తాం? తడబాటు ఉంటుంది. ఇది కరెక్టా, ఏ కరెక్టా, బి కరెక్టా? ఆ విధంగా మనం తడబాటు కాకుండా మీకు అనుకూలంగా మీకు అర్థమయ్యే రీతిలో మీకు తొందరగా ఆన్సర్ని మైండ్లో క్యాప్చర్ అయ్యే విధంగా నేను మీకు నోట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో దయచేసి మీరందరూ ఈ నోట్స్ ఫాలో అయితే టెట్లో మంచి స్కోర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డిఎస్సికి మీకు మంచి ఉపయోగపడుతుంది. టెట్ అనేది పేపర్ 1 వాళ్ళు తెలుగు ఉంటుంది. అదేవిధంగా పేపర్ 2 సోషల్ అయినా, సైన్స్ అయినా, మ్యాథ్స్ అయినా వాళ్ళకు కూడా తెలుగు ఉంటుంది టెట్లో. అందుకోసమని ఫ్రెండ్స్, ఇది మన తెలంగాణలో ఉపాధ్యాయులకు టెట్ మరియు డిఎస్సి రాసే ప్రతి ఒక్కరికి అవసరమయ్యే సబ్జెక్ట్ ఏంటంటే తెలుగు. సో మీరందరూ దీన్ని ఉపయోగించుకొని మంచి మార్క్స్ పొందుతారని నా యొక్క మనవి. థ్యాంక్ యూ.